హలో ఫ్రెండ్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి క్లర్క్ ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్ విడుదలైంది. ఈసారి 14,191 పోస్టులతో పెద్ద నోటిఫికేషన్ విడుదలైంది. గత సంవత్సరాలతో పోల్చితే ఇది చాలా పెద్ద నోటిఫికేషన్. కేవలం డిగ్రీ అర్హతతో ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ చదివిన అభ్యర్థులు వీడియోను పూర్తిగా చూసి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల్లో పనిచేయడానికి జూనియర్ అసోసియేట్స్, కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కోసం 17 డిసెంబర్ నుండి జనవరి 7 లోపు అప్లై చేసుకోవాలి. నోటిఫికేషన్కి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ను 2025 ఫిబ్రవరిలో, మెయిన్స్ ఎగ్జామ్ను 2025 మార్చి ఆర్ ఏప్రిల్లో నిర్వహిస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 14,191 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ 14,191 పోస్టులలో ఏపీలో 50 పోస్టులను, తెలంగాణలో 342 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అభ్యర్థులు ఇండియాలోని ఏ స్టేట్కైనా అప్లై చేసుకోవచ్చు. కానీ అభ్యర్థులు అప్లై చేసుకున్న స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ మాట్లాడడం, చదవడం, రాయడం వచ్చి ఉండాలి. తెలంగాణ లేదా ఏపీకి అప్లై చేయాలి అంటే అభ్యర్థులకు తెలుగు లేదా ఉర్దూ చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి. 20 నుండి 28 సంవత్సరాల లోపు వయసు గల అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఈ ఏజ్ లిమిట్ కట్ ఆఫ్ డేట్ 1 ఏప్రిల్ 2024 ఇవ్వడం జరిగింది. అంటే మీ ఏజ్ అనేది 1 ఏప్రిల్ 2024 నాటికి 20 నుండి 28 మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. జనరల్లో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు 10 ఇయర్స్, ఎస్సీ ఎస్టీలో హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు 15 ఇయర్స్, ఓబీసీలో హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు 13 ఇయర్స్ ఏజ్ రిలాక్సియేషన్ ఉంది. డిసెంబర్ 31, 2024 నాటికి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులందరూ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ అనేది ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎగ్జామ్స్ ద్వారా చేయడం జరుగుతుంది. ప్రిలిమ్స్ పరీక్ష అనేది 100 క్వశ్చన్స్కు గాను 100 మార్క్స్ చొప్పున 1 అవర్ పాటు నిర్వహించడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్, న్యూమరికల్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్, రీజనింగ్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్తో పేపర్ రావడం జరుగుతుంది. ప్రతి సెక్షన్కి 20 మినిట్స్ టైమింగ్తో మొత్తం 1 అవర్ పాటు ఎగ్జామ్ను నిర్వహించడం జరుగుతుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంది. ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులను 1:10 రేషియోలో మెయిన్స్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామ్ మార్చ్ ఆర్ ఏప్రిల్లో నిర్వహించడం జరుగుతుంది. 190 క్వశ్చన్స్తో 200 మార్క్స్కు గాను 2 అవర్స్ 40 మినిట్స్ పాటు ఈ మెయిన్స్ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. ఏపీ అండ్ టీఎస్కి అప్లై చేసిన అభ్యర్థులకు ఎగ్జామ్ పేపర్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ మీడియంలలో ఉంటుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 750 రూపీస్ను చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకి ఎటువంటి ఫీజు లేదు. పరీక్షా కేంద్రాల విషయానికి వస్తే ఏపీలో అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణలో హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. అభ్యర్థులు జనవరి 7 లోపు అప్లై చేసుకోండి.